తెలంగాణ ఆవిర్భావం నుంచి అసలు ప్రభుత్వం మీద ప్రభుత్వం తీసుకునేటువంటి ఒక రకమైనటువంటి అంటే ప్రజలకి నష్టం చేకూరుస్తుంది అనేటువంటి నిర్ణయాలు ఏవైనా కానీ వాటి మీద మొట్టమొదట గళం విప్పింది జడ్సన్ గారు. దాని మీద పోరాటం చేసినటువంటిది మీరు. కానీ ఈ రోజున అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఫార్మ్ అయిన తర్వాత జడ్సన్ గారు ఎందుకు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల్సొస్తోంది? ఇదే 1998 పీరియడ్‌ల ప్రొఫెసర్ పాపిరెడ్డి గారు మొన్నటిదాకా ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ఉండే, వెంకటనారాయణ గారు ఎకనామిక్స్ ప్రొఫెసర్ ఆయన కూడా ఉన్నారు. కాకతీయ రిటైర్డ్ అయ్యిండు. వీళ్ళిద్దరూ జయశంకర్ సార్. వీళ్ళు మొట్టమొదటి తెలంగాణ మూమెంట్ మీటింగ్ నాతోని కాజీపేటలో పెట్టిపించారు. వాస్తవానికి తెలంగాణ ఎందుకు అడుగుతున్నాం ఏమంటే నాకేం తెలియదు. ప్రత్యేక రాష్ట్రము తెలంగాణ స్టూడెంట్ లైఫ్ పెట్టిన. అప్పుడు కాజీపేట ఎస్ఐ శోభన్ కుమార్ గారు ఉండే. నేను మీటింగ్ పెట్టిన మీటింగ్కు ఒక 50 మంది వచ్చిండ్రు. చాలామంది కాజీపేట చౌరస్తా చాలామంది మీటింగ్ రాకుండా ఆపిండ్రు. నా మీటింగ్ చుట్టూ లేదని ఒక 100 మంది పోలీసు పహారా ఉండే. ఇంత పెద్ద మీటింగ్ ఇంత పోలీసు పహారా ఎందుకో నాకు అర్థం కాలే ఒకటి. రెండోది ఏంటంటే స్టేజ్ మీద మాట్లాడిన వక్తలు చాలామంది మన నీళ్లు గుంజుకుంటుండ్రు, ఎత్తుకపోతుండ్రు, కరెంటు గుంజుకుంటుండ్రు అని చాలా విషయాలు చెప్పిండ్రు. మన సినిమాలల్లో తెలంగాణ భాష మాట్లాడేటోడు విలన్ ఉంటాడు, ఆంధ్ర భాష మాట్లాడు ఆంధ్ర హీరో ఉంటాడు, విలన్ అని చేసి తనులు తింటాడు. నేను ఇవన్నీ పెద్ద ఇష్యూస్ కాదు కదా, వాళ్ళతో మాట్లాడి ఆంధ్ర మాట్లాడేటోని విలన్గా తెలంగాణ భాష తెలంగాణ హీరోగా పెడితే అయిపోతుంది కదా, దానికి ఇంత పెద్ద మీటింగ్ ఎందుకు పెట్టించి అని నేను అనుకున్నా. సరే, దాని తర్వాత ఇంకో క్వశ్చన్ నాకేమొచ్చిందంటే, నెక్స్ట్ ఒకవేళ తెలంగాణ అంటే అప్పుడే ఒకవేళ తెలంగాణ ఒకవేళ రాష్ట్రం ఏర్పడితే మరి ముఖ్యమంత్రికి ఎవరు ఉంటారు అనేది ఇంకో క్వశ్చన్. కాబట్టి ఆ క్వశ్చన్స్ జరుగుతున్న సందర్భంలో ఆ టైంలో ఇంద్రారెడ్డి ఒక పార్టీ పెట్టాడు, పి ఇంద్రారెడ్డి గారు. అప్పటికైనా చనిపోయారు, ఆయన అదివరకే పెట్టిండు ఆ సందర్భంలో. ఆయన తర్వాత అదే మొట్టమొదటి బీజేపీలో చేరాడు, ఆ తర్వాత మళ్ళీ ఓన్గా పార్టీ పెట్టిండు. తర్వాత ఈయన ఒక పార్టీ పెట్టిండు, కేసీఆర్ గారు పార్టీ పెట్టాడు. అప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, ఓహో నెక్స్ట్ ముఖ్యమంత్రి కాబోయేది ఈ వర్గమా అని. 2 వర్గాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసించే 2 వర్గాలకు 2 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ రెడ్డిస్, అది కమ్మారు. వెల్మాస్కో పార్టీ కావాలంటే రాష్ట్రం కావాలి అనేది ఓటుకు వస్తుంది. ఇప్పుడు ఒప్పుకుంటారు ఉద్యమకారులు ఎవరైనా. తర్వాత నాకు యూనివర్సిటీ వాళ్ళు చెప్పిన తర్వాత వచ్చే రోజుల్లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొంచెం కష్టకాలం గడ్డుకాలం వస్తుండొచ్చు అని క్వశ్చన్ రేజ్ చేసిన. ఎందుకంటే ఇక్కడ తెలంగాణను ఓన్ చేసుకున్నట్టు ఎవరు లేరు సార్. తెలంగాణలో ఎవరు ముందు నిలబడ్డ వాళ్ళతోని చేతులు కలిపి పెత్తనం చేశారు. అది నిజాంతోనే కానీ లేకుంటే తర్వాత ఆంధ్ర పాలకులతో కానీ వీళ్ళు ఏ రోజు కూడా రాజ్యం చేయాలనే ఆలోచన రాలే. ఆ రాజ్యం చేసే అవకాశం తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ గారు రాజ్యం చేశారు. అంటే నాకు ఆల్రెడీ ముందు ఒక క్లారిటీ ఉంది కాబట్టి నేను ప్రతి ఇష్యూ పైన చేసిన. అందులో కాళేశ్వరం, దానికి డిపిఆర్ లేదు, లోన్లు ఎట్లా వస్తుందో తెలియదు, తెలంగాణ కోసము ఉద్యమం నడిపిన నాయకులు మాట్లాడలేదు, వాళ్ళు అక్కడికి పోలేదు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున నడుస్తుంది. దాని మీద అసెంబ్లీ స్తంభింపలేదు. దాని తర్వాత ఇమీడియట్గా మిషన్ భగీరథ, అక్కడ ఇంటెక్ ట్యాంకులు అదే ఇది సేమ్ కాంట్రాక్టర్ రెండింటికి, మేయా కృష్ణారెడ్డి. దానికి తర్వాత అది ధరణి సత్యం రామలింగరాజుకు వట్టినాగులపల్లి 500 ఎకరాలు ఉండే. 2005లో ఈడీఐటీ దాన్ని స్వాధీనం చేసుకుంది జరిగిన స్కామ్లా. చేసుకున్న తర్వాత దానికోసం పుట్టింది ఒరిజినల్ ధరణి. ఆ భూమిలు వాపసు తీసుకోవాలంటే 8,000 కోట్లు కట్టమన్నారు అప్పట్లో, అంటే రీసెంట్ టైంలో. కాకపోతే ధరణి అనేది ఒక దుకాణం తయారు చేసి 500 ఎకరాలకు ఇంకా చుట్టుపక్కల ఇంకో 1000 ఎకరాలు అక్యుమిలేట్ చేసి మొత్తం కలిపి వాళ్ళు కొన్ని 10 కంపెనీలకు రిజిస్ట్రేషన్ చేసి అన్నీ అమ్మేసారు. ఇది నేను కొంతమందికి ఇచ్చిన. తర్వాత ఇవన్నీ ఒక్కొక్క సబ్జెక్ట్ పైన మేము టీఎస్పీఎస్ క్వశ్చన్ పేపర్ లీకు అన్నీ ఒక్కొక్క అంశం మీద కొట్లాడుకుంటే, నేను ముందుగా తెలంగాణ ఏర్పడక ముందు నాయకత్వం ఏమి ఉంటుందనే ఏదైతే అనుమానం ఉన్నదో అది స్పష్టంగా నాకు కనబడుతూ పోయింది. ఇవాళకి తెలంగాణలో నేను అదే చెప్తున్నా కదా సార్, ఇప్పటి వరకు తెలంగాణను ఇది నాది అని ఓన్ చేసుకున్న వర్గం ఎవరు లేరు. కొద్దో గొప్ప ఓన్ చేసుకున్నదంటే నేను నిజామే ఓన్ చేసుకున్నానని నేను అనగలుగుతా. ఎందుకు అనగలుగుతానంటే ఇది ఒక సాహసపేతమైన స్టేట్మెంటు. ఎందుకనంటే ఉస్మానియా యూనివర్సిటీ ఆయన కట్టిండు సార్.
ఇప్పుడు ఉన్నోళ్ళు దాన్ని కబ్జా చేసిండ్రు. బొక్కల దవాఖాన అంటే నిమ్స్ హాస్పిటల్ అయినా కట్టిండ్రు, మనం సరిగా నడపలేకపోతున్నాం. నీలోఫర్ హాస్పిటల్ ఆయన్నే కట్టిండ్రు, నడపలేకపోతున్నాం. ఉస్మానియా హాస్పిటల్ ఆయన్నే కట్టిండ్రు, సరిగా మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం. నిజాం కాలేజ్ ఆయన్నే కట్టిండ్రు, మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఈరోజు రైల్వే ఆయన్నే ఫస్ట్ ఎలక్ట్రికల్ కరెంట్ కానీ, రైల్వే కానీ, బస్సు కానీ, నాందేడ్ టు హైదరాబాద్ బస్సే కానీ, ఇట్లా అనేకమైన డెవలప్మెంట్ ప్రోగ్రామ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ టర్కీ తర్వాత నిజామే తెచ్చింది. కాబట్టి అవన్నీ ఆయన చేసిండు. ఆయన పక్కన ఉన్న ఉన్నత వర్గాలు ఎవరైతే మొన్నటిదాకా ఒక పాలక వర్గం, ఇవాళ ఇప్పుడు ఇంకో పాలక వర్గం ఏవైతే ఉండేనో రైట్ లెఫ్ట్గా ఉండే, ఈ ఊళ్ళల్లో అరాచకాలన్నీ కూడా వాళ్ళు చేసినటువంటి అకృత్యాలు. కాబట్టి వాళ్ళు ఎవరు కూడా ఓన్ చేసుకోరు తెలంగాణ నాదని. తెలంగాణను బహుజనులను ఇయాల్టికి గత పాలక వర్గము బానిసలుగానే చూసిండ్రు. ఇవాళ పాలక వర్గం కూడా వీళ్ళు ప్రజాస్వామ్యంలో ఒక భాగంగా చూస్తలేరు. ఇయాల్టి కూడా వాళ్ళు ఒక వంగే వర్గం నాకు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు నేను ఇండిపెండెంట్గా కావడానికి కేవలము వాళ్ళు ఇప్పుడున్న పాలక వర్గానికి గతంలో కానీ ఇప్పుడు కానీ వీళ్ళకు బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళు కావాలి. కాబట్టి నాకు బ్రెయిన్ స్పైన్ ఉన్నది కాబట్టి నా కాంగ్రెస్కి వెళ్ళి బయటికి పంపిండ్రు. నేను ఈరోజు ఇండిపెండెంట్గా నిలబడ్డా. ఇంత పెద్ద చెప్పాల్సి వచ్చింది మీకు. సో అట్లాంటప్పుడే నాకు ఒక డౌట్ వచ్చింది. మీరు యాక్చువల్గా ఏఐసిసిలో యాక్టివ్ మెంబర్. సో అలాంటి ఏఐసిసిలోనే యాక్టివ్ మెంబర్గా ఉన్నటువంటి వ్యక్తిని పిసిసి సస్పెండ్ చేసేటువంటి అధికారం ఉందా? అది అయితే ఎలా జరిగింది అసలు? నేను రేవంత్ రెడ్డి గారు పిసిసి గారికి నేను హెల్ప్ చేసిన. పోయిన మణిక్ ఠాగూర్ గారు ఎవరైతే ఉన్నారో నాకు క్లోజ్ ఫ్రెండ్ ఉండే, నాకు 30 years ఫ్రెండ్. ఇప్పుడున్న దీపాదాస్ మున్షి కూడా నాకు బాగా దగ్గర. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈయనకు సంబంధాలు బాగున్నాయి, రేపటి దినాన ఈయనకేమన్నా ప్రమోషన్ చేయాల్సిన అవకాశాలు వస్తాయి కాబట్టి కట్ చేయాలని ఆ రోజు వాస్తవానికి ఢిల్లీకి ఇష్టం లేకుండా ఈయన మీద నేను కొంతమంది, ముఖ్యంగా నేనైతే చాలా కీ రోల్ ప్లే చేసిన ఈయన పర్సనాలిటీని డెవలప్ చేసు. అయితే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్గా ఉన్న నేను అప్పుడు రేవంత్ రెడ్డి గారిని బాగా ఎక్స్పోజ్ చేసిన. ఢిల్లీ వాళ్ళకి ఇష్టం లేకుండే ఆయనను పెంచుడు. ఈయన అయితే కాంగ్రెస్ పార్టీ అధికారులు వేస్తే అది ఇది అని చెప్పిన. ఈయన నాకు చెప్పినా వాళ్ళకి చెప్పిన. కానీ ఈయన పోయిన తర్వాత అభద్రత భావంతో నాకున్న పరిచయాలు, మణిక్ ఠాగూర్ నాకు పాత స్నేహితుడు, దీపేందర్ సింగ్ కూడా స్నేహితుడు. కాబట్టి ఈయన మెల్లగా నన్ను ఏసీసీ మెంబర్ తొలగించిండు. అది నాకు రక్షణ కవచంగా ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మెంబర్ తీసేసిండు, తర్వాత పిసిసి మెంబర్ తీసేసిండు, తర్వాత పిసిసి జనరల్ సెక్రటరీ ఉంటే ఆ పోస్ట్ తీసేసిండు. కాబట్టి నాకున్న పదవులన్నీ తీసేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం పార్టీకి తీసేసిండు. సో అందుకని మీరు ఇప్పుడు ఇండిపెండెంట్గా కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇండిపెండెంట్గా నిలబడి బలమైన కారణం ఏంటంటే ఈరోజు ఇవాళనే నేను ఒక ఇది పెట్టిన. తెలంగాణలో ఉన్న పోస్టులు అంటే 2,67,326 పోస్టులు నేను ఇవాళ డిపార్ట్మెంట్ వైజ్గా ఇవాళ రిలీజ్ చేయడం జరిగింది. అటువంటి నిరుద్యోగులు కానీ ఇవాళ అనేకమైన ఇష్యూస్ కానీ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు అవన్నిటిపైన కూడా నేను ఫైట్ చేయాలంటే వచ్చే రోజుల్లో ఖచ్చితంగా నేను సభలో ఉండాలి, కౌన్సిల్లో ఉండాల్సిన అవసరం ఉన్నదనే ఉద్దేశంతో నేను కంటెస్ట్ చేస్తున్నాను. సార్ అట్లాగనే మామూలుగానే ఇప్పుడు రాజకీయాలు అంటే కనుక తెలిసినటువంటిదే అంగబలం అర్ధబలం రెండూ ఉండాలి అనేది. ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడటానికి జడ్సన్ గారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటి? మీ ప్రధానమైనటువంటి బలం ఏంటి? ఫస్ట్కి వెళ్ళి కూడా నేను ఎవరు బలం చూసుకొని నేను ఎప్పుడు పోలే. కేసీఆర్ మీదకి పోయినప్పుడు నేను అనుకుంటా కేసీఆర్ అంత పెద్ద నియంత కానీ, కేసీఆర్ అంతగా స్ట్రాంగ్ లీడర్ కానీ ఎవరు ఉండకపోవచ్చు. నేను వాళ్ళ మీదనే నేను గట్టిగా పోయినా. ఒకటి మన సిన్సియారిటీ, ఒకటి మన ఆనెస్ట్, మన కమిట్మెంట్. ఈ 3 ఉంటే నేను అనుకున్న దేనికైనా మనం తెగించగలుగుతాం. నాకు తెలంగాణ మీద జరుగుతున్న దోపిడీ బలహీనుని చేసి ఏ విధంగా వాళ్ళు వికృత చేష్టలు చేసిండ్రో వాటికి నేను తిరగబడ్డా. ఈరోజు అవి కొనసాగుతున్నాయి. కాబట్టి ఆ ధైర్యం నాకు ఆ ప్రజలు ఇచ్చిన ధైర్యం అని అనుకోవచ్చు. ఈరోజు దాదాపుగా నాకు కాంగ్రెస్కి మాత్రమే ఇద్దరి మధ్యన ఈరోజు ఫైట్ నెలకొన్నది. కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి కాదు. ఇంకోటి పెద్ద విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు ఆయనకు దగ్గరకున్న మనిషికి టికెట్ ఇచ్చుకోవడానికి, ఆయనతోని వ్యవహారాల్లో ప్రయాణిస్తున్న వ్యక్తికి టికెట్ ఇచ్చుకోవడానికి నన్ను పార్టీకి వెళ్ళి సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా వచ్చింది ఈ వారం రోజులు, 10-15 రోజుల క్రితమే నేను సస్పెండ్ అయింది. కాబట్టి దానికోసం చేసిండ్రు. ఈరోజు నాకు ప్రధానమైన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నా మధ్యలోనే ఉన్నదని